ప్రదర్శనశాలకి తీసుకెళ్తాను ఒక సెకండ్లో. ఇక్కడ ఏముందిమ్మా? అంటే ఇక్కడ ఒక ఆమె ఉంది. ఇక్కడ ఇది చాలా పెద్ద, గట్టిగా చెప్పాలి. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఒక ఆమె వచ్చేసి అన్ని గుడి చాలా పెద్దగా ఉండడం వల్ల, అయ్యో ఇది చాలా పెద్ద ఉంది, ఇక్కడ తిరగడం వల్ల నాకు తిరగడానికి నాకు చేత కావట్లేదు అని ఒక ఆమె అని ఇట్లా చేయి పెట్టుకొని ఉంటుంది అనమాట. ఆమె అక్కడనే శిలలాగా అయిపోయింది. అలాంటి విగ్రహాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. పోదామా? రా కొంచెం పోదాము. రా, చాలామంది వస్తున్నారు. ఆర్కియాలజికల్ మ్యూజియం అలంపూర్, పురావస్తు ప్రదర్శనశాల అలంపూర్. అన్నీ ఏమేమి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ? అన్నీ పురావస్తు అంటే పురాతన కాలం నుంచి, పాతకాలం నుంచి. బంగారు ఇక్కడ ఉందా? రాపదాము. వీడియో తీస్తా. 200. ఓకే, ఇస్తాను. చాలా బాగుందిరా. ఇస్తాను అండి. లైట్ ఉందా? ఇదమ్మా నాన్న. ఇది ఏం విగ్రహమ్మా? పాప మీరు రండి, కొంచెం చెప్పండి. రండి. ఇస్తారండి, రామా. ఇప్పుడు ఈ విగ్రహం పేరేమి? ఇవన్నీ కూడా పాతకాలంవి అన్నీ పెట్టి ఉన్నారు. ఇవి నా తెలుగు ఫ్రెండ్స్ కోసము, మా తెలుగు వాళ్ళ కోసము. ఎలాగో ట్రిప్లో వచ్చాను, వాళ్ళ కోసం తీసి పెడుతున్నాను. చాలా ఉన్నాయి, చాలా మంది చూస్తున్నారు. ఇవి కూడా ఉన్నాయి కదా, అన్ని విగ్రహాలే. Dear friends, for your sake, for my Telugu friends' purpose, ఎలిఫెంట్ ఈ పక్క కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా ఆ సైడ్లో కూడా. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క హిస్టరీ ఉందా? ఈ రాతి మీద ఈ పక్క కూడా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇక్కడేమి నంది, మ్యూజియం లాగా పెట్టి ఉన్నారు. ఇవన్నీ పూర్వకాలం, పురాతన కాలం. చూడు, ఇక్కడ నువ్వు గైడ్ లాగా చెప్తున్నావు. జస్ట్ విజిటింగ్ కోసం వచ్చావు కదమ్మా, అయినా అంత బాగా చెప్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేమో
ఏమో చూపిస్తా ఉన్నారు. కుబేరలింగం, అలంపూర్ జోగులమ్మ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.